జామ్ అయితే తయారైపోయింది. నోరు ఊరించి ఉసిరికాయ పచ్చడి వీడియోలోకి వచ్చేద్దాం. వచ్చేసేయండి. వెల్కమ్ టు హరిష్తా ఛానల్. ప్రకృతి మనకి అందించిన అందమైన ఆరోగ్య రహస్యం ఏమిటనుకుంటున్నారా? ఉసిరికాయ. ఈ ఉసిరికాయ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మీకు కూడా తెలిస్తే నాకు కూడా తెలపండి. నాకు తెలిసిన ప్రయోజనాలు నేను మీ అందరికీ చెప్తాను వీడియోలో. తప్పకుండా వీడియో ఫాలో అవ్వండి. అలాగే నేను ఈరోజైతే ఈ ఉసిరికాయలతో ఉసిరికాయ జామ్ అయితే తయారు చేయబోతున్నాను. త్వరగా వచ్చేసండి మీరు కూడా. ప్రకృతి మనకు అందించిన ఆరోగ్యమైన రహస్యం తెలుసుకుందాం. మరి చెక్క ఉసిరికాయలు అయితే ముందుగా కడిగేసి పక్కన పెట్టుకున్నాను. వీటిని చెక్క ఆవిరి మీద అయితే ఉడకబెట్టేస్తున్నాను. వచ్చేసేయండి. కింద వాటర్ పెట్టాను, పైన జామ పెట్టాను, వాటర్ పైన ఉసిరికాయలు పెట్టాను. ఇలా పెట్టడం వల్ల ఆవిరి మీద ఉడుకుతాయి. దీనికి చెక్క పైన మూత వేసేసి ఒక 10 నిమిషాలు మగ్గనిద్దాం. మగ్గనిచ్చిన తర్వాత మరలా తీద్దాం. వచ్చేసేయండి. మీద పెట్టాం కదా, ఉసిరికాయలు ఎలా ఉన్నాయో చూద్దాం. పొగలు చూసారు ఎలా అయితే తీసేసాను. చెక్క ఆవిర్లు చూసారా ఎలా వస్తున్నాయో. మరి ముక్క ఉడికిపోయిందా లేదా చూసుకుందాం ఒకసారి. ఇంకా కొంచెం ఉడకాలి. కొంచెం ఉడకబెడదాము. ఉడకబెట్టిన తర్వాత తీసేసి బెల్లం పాకంలో వేసుకోవడమే. బెల్లం పాకం కూడా రెడీ చేసుకుందాం. ఈ ముక్కలు తీసేసి వీటిని సన్నగా తరిగేసుకుందాం. లోపల గింజ తీసేద్దాము. గింజ తీసేస్తే ఇంక కొంచెం బాగుంటుంది. గింజ అట్టి పెట్టవచ్చు కానీ తీసేద్దాం మనం. ఓకే. ఉసిరికాయ జామ్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మీకు కూడా ఎవరికైనా తెలిస్తే కామెంట్లో తెలపండి. నాకు కూడా మొదటి ప్రయోగం అనుకోవచ్చు ఇది, కానీ చాలా మంచిదంట ఆరోగ్యానికి. తెలిసిన వారు చెప్పారు నాకు. ఉసిరి చెట్టు దగ్గరికి మేము ఉసిరికాయ జామ్ చేసుకుంటాము, ఇలా చేస్తాము. ఇలా చేయడం వల్ల చాలా మంచిది. సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఉదయాన్నే పరగడుపున మేము ఒక్కటి తినడం వల్ల చాలా మంచిదని చెప్పారు. ఒక ఆరోగ్య రహస్యం అయితే మీకు చెప్పేశాను. ఇంకా 4 ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి. వీడియో లాస్ట్ వరకు చూడండి. తప్పకుండా 4 ఆరోగ్య రహస్యాలు కూడా తెలిపేస్తాను. ఉసిరికాయలు ఆవిరి మీద ఉడకపెట్టిన చెక్క తీసేసుకున్నాను. చెక్క ఉడికిపోయింది చూడండి. ఈ ఉసిరికాయలని కటింగ్ చేసేసుకుందాము. రెండో రహస్యం చెబుతానన్నాను కదా, మనకి నోటి నుంచి దుర్వాసన అనేది వస్తూ ఉంటుంది. ఆ నోటి నుంచి దుర్వాసన అనేది పోవడానికి మంచి ఆరోగ్య చిట్కా ఇదైతే. ఉదయాన్నే పరగడుపునే లేచి ఒక ఉసిరికాయ నోట్లో వేసుకుని తినడం వల్ల నోటి నుంచి వచ్చే చెడు దుర్వాసన అనేది రాదు. వీడియో ఫాలో అవుతూ ఉండండి. మిగతా 3 రహస్యాలు కూడా చెప్పేస్తూ ఉంటాను. అయితే చెతక పెట్టేసుకున్నాను. ఉసిరికాయ జామ్కి బెల్లం పాకం పట్టుకోవాలి కదా. ఉసిరికాయ ముక్కల్ని ఏం చేశానంటే ఇలా తురుముదాం అనుకున్నా. ఎలా చూపిస్తా ఉండండి, ఇక్కడ ఉన్నాయి. ఇలా చేద్దాం అనుకున్నా. వీటిని వద్దన్నారు. గింజపాటిని తింటే బాగుంటుంది, ఇలా చేయన్నారు. ఇలా చేశాను. ఈ పాటిని పాకంలో వేసేద్దాము. మరి 3వ టిప్ అయితే చెప్పేస్తున్నాను. ఉసిరికాయ నీళ్లు మనం ఆవిరి మీద పెట్టిన ఉసిరికాయ నీళ్ళు ఉన్నాయి కదా, ఈ నీళ్లు మనం స్థానంలో కుంకుడుకాయ నీళ్ళల్లో నానబెట్టుకుని చక్కగా ఈ నీళ్లు కలుపుకొని తలగా పట్టించుకుంటే శిరజాలు చక్కగా తల వెంట్రుకలు మెరుస్తూ ఉంటాయి. చాలా బాగుంటుంది ఆరోగ్యానికి. మూడో ట్రిప్ కూడా మీకు చెప్పేశాను. నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ఫాలో అవ్వండి. మరి ఉసిరికాయ జామ పాకం పట్టేసుకుందాం. వచ్చేయండి. గిన్నె అయితే మందపాటి గిన్నె అయితే పెట్టేసుకున్నాను. పెద్ద గిన్నె పెట్టుకున్నాను నేనైతే జామ్కి. మరొక వాటర్ నీళ్ళు, ఎందుకంటే ఎక్కువ వాటర్ పడుతుంది. ఒక వాటర్ నీళ్ళు, ఒక గ్లాస్ అయితే నీళ్ళు పోసేసుకున్నాను. బెల్లం ఉసిరికాయ ముక్కలు దగ్గరలో పెట్టేసుకున్నాను. బెల్లం కూడా వేసేసుకున్నాను. వాటర్లో బెల్లం చక్క కాగిపోతాయి. చూద్దాం. పాకం దగ్గర పడిన తర్వాత మరలా చూపించేస్తాను మీకు. బెల్లం అయితే చక్కగా కరిగిపోయింది. ఎక్కువ వాటర్ పడుతుంది. నేను గ్లాస్ వాటర్ పోసుకున్నాను. బెల్లం నీళ్ళు చక్కగా. ఇప్పుడైతే మరి ఉసిరికాయలు వేసేసుకున్నాను. ఈ ఉసిరికాయ పాకంలో బెల్లం పాకంలో ఉసిరికాయలు కూడా కొంతసేపు ఉడకాలి. ఉడకడం వల్ల మనకి ఉసిరికాయలో కొంచెం ఒగరనే ఉంటుంది కదా, అది తగ్గుతుంది. అందుకని ఉసిరికాయలు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు చూసారా, ఇవి కొంచెం బాగా చిక్కపడేదాకా కట్టి పెడదాం. ఇలా ఎందుకు ఈ వాటర్లో వేసానంటే ఆ వాటర్ ఉసిరికాయకి వెళ్తుంది, పాకంలోకి బెల్లం చక్కగా వెళ్ళి ఉడికి తీపిదనం వస్తుందని వేసేసాను ముందుగానే. మరి 3వ టిప్ కూడా చెప్పేసాను. ఎవరైనా విన్నవాళ్ళు ఉంటే ఒకసారి వెనక్కి వెళ్ళి వినేసేయండి. 4వ టిప్ అయితే ఏంటో చెబుతున్నాను చూడండి. మనకి అందరికీ గ్యాస్ ట్రబుల్ సమస్య అనేది అందరికీ ఉంది. ఉదయాన్నే పరగడుపున
మనము ఉసిరికాయతో అలా అన్నం పచ్చడి పట్టుకుంటాం చూసారా, అది తిన్నా, లేకపోతే ఉసిరికాయ నీళ్లు తాగినా, లేకపోతే ఉసిరికాయ తిన్నా కూడా గ్యాస్ ట్రబుల్ అన్నది రాదు, నివారణ అవుతుంది అనేది పెద్దలు చెప్పిన మాట. ఇదైతే నాకు తెలిసిన మాటలు. ఇప్పటికీ నాలుగు ఆరోగ్య సూత్రాలు అయితే ఉసిరి గురించి చెప్పేశాను. మీకు తెలిసినవి కూడా నాకు కామెంట్ చేసి తెలపండి. 5వ ఆరోగ్య సూత్రం కూడా తప్పకుండా చెప్పేస్తాను. ప్రకృతి ఇచ్చిన వరం ఉసిరికాయ, దాంతో చేశాను ఉసిరికాయ జామ్. అయితే నేను సూపర్గా ఉంది కదా. నెక్స్ట్ అయితే ఉసిరికాయ పచ్చడి కూడా చేస్తాను. తప్పకుండా వీడియో వాచ్ చేయండి, నా వీడియోస్ చూస్తూ ఉండండి. పల్లెటూరు వ్లాగ్స్ అంటే డైలీ వ్లాగ్స్ వస్తూ ఉంటాయి. ఇంట్లో పూజ చేసుకునే విధానము, నేను ఎక్కడికైనా గుడులకు వెళితే అక్కడ ఇంట్లో నేను ఏది చేసుకున్నా కూడా తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను. కొత్తగా ఎవరైనా నా ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. చిన్న కామెంట్ చేసి ఉసిరికాయ గురించి నాకు కూడా తెలపండి. మరి ఉసిరికాయ చెక్క ఇది కూడా ముక్క మగ్గిపోయిన తర్వాత చూద్దాం, అది కూడా చూపించేస్తాను. అందరూ వెళ్ళిపోవద్దు, చూస్తూ ఉండండి. ఇంకా కొంచెం వాటర్ అంతా ఎగిపోవాలి. ఆ పాకం నీళ్ళన్నీ మరిగిపోతే ఆ బెల్లం ఉసిరికాయలో చక్కగా కలిసిపోతుంది. ఇక ఉసిరికాయ జామ్ అయితే తయారైపోయింది. ఇక కట్టేసుకుందాం. ఎందుకనంటే కొంచెం పాకంగా ఉంటే ఇది పుల్లగా బాగుంటుంది. ఆ పులుపుదనం ఆ ముక్కకు కూడా ఆ పాకం చక్కగా గట్టిపడిపోతుంది, అంటుకుపోతుంది. చూడండి, దీన్ని రోజు ఉదయాన్నే పరగడుపున ఒక్కటి తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. మరి 5వది ఆరోగ్య రహస్యం చెప్పేస్తానంటున్నాను కదా, బరువు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఉసిరికాయ మాత్రం. ఉసిరికాయ నీళ్ళు కానీ వేడి నీళ్ళలో ఉసిరికాయని చక్కగా చిన్న ముక్కలు వేసేసుకుని వేడి నీళ్ళలో కాచుకుని తాగడం వల్ల కూడా బరువు అనేది నియంత్రణలోకి వస్తుంది. బాగా ఉపయోగపడుతుంది. డైట్ చేసే వాళ్ళకి ఉసిరికాయ మంచి ఉపయోగం ఉంది. ఇప్పటి వరకు నా వీడియో చూసి నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఒకసారి మీరు గమనించారో లేదో ఒకసారి చూడండి. అవి ఘాట్లు పెట్టినవి చూసారా, ఎలా బెల్లపాకం వెళ్ళిందో దాంట్లోకి. చాలా బాగుంటుంది. దీన్ని నిల్వ చేసుకుంటే సంవత్సరం పాటు అయితే నిల్వ ఉంటుంది. బయట పెట్టేసినా పర్లేదు, ఫ్రిడ్జ్లో పెడితే సంవత్సరం ఉంటుంది. బయట అయితే దగ్గరికి 3 నెలలు ఉంటుందంట, నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు. నేనైతే దీన్ని పర్ఫెక్ట్గా చేశాను. సూపర్గా ఉంది. ఆ పాకం ఉంది చూసారా, అది పుల్లగా భలే ఉంది. టేస్ట్ అయితే భలే పుల్లగా ఉంది, బాగుంది. ఆ పాకం అయితే పుల్లగా తినడానికి. ఇప్పటి వరకు నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంకా మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. తప్పకుండా నా ఛానల్ నచ్చినట్లయితే సబ్ చేసుకోండి. తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇంకో కొంతమందికి నా వీడియో అనేది షేర్ అవుతుంది. మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నాను. ఆరోగ్య రహస్యాలు 5 రహస్యాలు అయితే చెప్పేశాను. లాస్ట్ వరకు వీడియో చూసిన వారు తప్పకుండా మీకు తెలిసిన ఆరోది కూడా నాకు తెలుపుతారనుకుంటున్నాను. ఆరోగ్య సూత్రం. ఏమిందిరా బాబు, సూపర్ హెమ్మీగా ఉంది జామ్ అయితే. ఎత్తుకో చక్క. ఇప్పుడు ఈ కొంచెమే ఉంది, అదంతా ముక్క అంతా పట్టేస్తుంది. అసలు ఆ పాకం కూడా కనిపించదు మనకి, నాకు తెలిసి ఆ ముక్కకు పట్టేస్తుంది. కానీ ఈ నీళ్ళు ఉన్నాయి చూసారా, పుల్లగా భలే టేస్ట్గా ఉంది. మరలా మంచి వీడియోతో మీ ముందు కలుస్తాను. జామ్ అయితే తయారైపోయింది. చక్క చూసారా ఎలా తయారైపోయిందో. జామ్ అయితే తయారైపోయింది.